హలో, నమస్కారం అండి. ఈరోజు మనం ఉన్నాం మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రం, డివిజన్ కేంద్రమైనటువంటి నర్సాపూర్ పట్టణంలో మన ఆర్సీ న్యూస్ ఆఫీస్లో మనకు ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు మనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, ముస్లిం సమాజం ప్రతినిధులు కూడా. అంటే తప్పేం లేదు. తర్వాత వాళ్ళు అంతా మళ్ళా మొత్తం ముస్లిం సమాజానికి ప్రతినిధులే కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా కీలక భూమిక పోషించే రిజ్వాన్ గారు, అజ్మత్ గారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన సందర్భం విషయం ఏంటంటే, రానున్నది 28 నాడు ఏదైతే బక్రీద్ పండుగ రాస్తున్నదో వాళ్ళ పండుగ ఏదైతుందో ఆ పండుగకు విషయంలో మొన్న ఏదైతే పీస్ కమిటీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారో ఆ నిర్వహించిన పీస్ కమిటీలా రిజ్వాన్ గారు మాట్లాడుకుంటూ, మనం భారతదేశంలో ఉన్నప్పుడు మనం చట్టాలను మనం ముస్లింలు అంటే తమ ముస్లింలకు కూడా చెప్పుకున్నారు అన్నట్టు. మనం ముస్లిం అంటే చట్టాలను గౌరవించాలి, మనం ఏ దేశంలో ఉన్నప్పుడు ఆ చట్టాలను గౌరవించాలి, మనం వాటిని గౌరవించడమే కాదు పాటించాలని కూడా చెప్పుకున్నారు అన్నట్టు. అదే సందర్భంగా మనం కూడా తనకు తెల్లారి మర్నాడు కలిసినప్పుడు లేదా ఫోన్లో ఒకటి కోరినాం. ఏంటంటే మరి సరే చెప్పారు, బాగుంది విషయం. ఏ దేశంలో ఉంటున్నప్పుడు ఆ దేశ చట్టాలను మనం గౌరవించాలి, పాటించాలని చెప్పినారు. అది మంచి విషయము. అట్లనే మరి మీరు మీ ముస్లిం మతస్థులకు, మీ తోటి సమాజానికి ఇలా కోరగలరా? ఏమని అంటే, మన తోటి హిందూ మతస్థులైనటువంటి హిందువులు పూజించే, గౌరవించే ఆ ఆవును మనం కోయడం, తినడం అవసరమా? మనము కోయకుండా తినకుండా మన ఖురాన్లో ఏం లేదు కదా, కోయకుండా తినకుండా మనం చేసుకోలేము పండుగలు అవన్నీ. మళ్ళీ చేసి ఇవన్నీ పంచాయతీలు, వాటి కారణంగా జరుగుతున్న పంచాయతీలు అన్నిటికీ మనం నివారించుకోగలుగుతామని చెప్పేసి, ఎవరు అది అవాయిడ్ చేయాలి, అవసరం లేదు మనకు అది అని చెప్పి మీరు మీ ముస్లిం సమాజానికి కోరగలరా అని చెప్పి అన్నప్పుడు, దానికి ముందు తప్పకుండా చేస్తాం, అదేం తప్పు లేదో మంచి విషయమే అని చెప్పి అన్నప్పుడు, సరే ఒకసారి ఆఫీస్లో కూడా వచ్చుట కోరినాం. అట్లనే ఇదే సందర్భం ఒక మంచి విషయం, సమాజం ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్యలలో ఇది కూడా ఒకటి. మరి ఈ సమస్యను కూడా దీనికి ఒకటి మనము ఏంటంటే, మన రెస్పాన్సిబుల్ సిటిజన్ సంస్థ తరఫున, మన ఆర్సీ న్యూస్ తరఫున ఒక క్లారిటీ ఇచ్చేసే ఒక అవకాశం, సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోవద్దని చెప్పి చేసిన ఆలోచనలో భాగంగా మీరు ముస్లిం సమాజం ప్రతినిధులు అనుకుంటున్నప్పుడు, మరి హిందూ సమాజం ప్రతినిధులుగా భావించుకునే కొందరిని కూడా నేను టచ్లా పోయినాను పిలవడం కోసం. మీతో పాటు వాళ్ళు ఉంటే మరి గోరక్షకని ఆవుల గురించి రక్షించాలని చెప్పేసి పనిచేసే వాళ్ళని కూడా ఒకరిద్దరిని, ముగ్గురు నలుగురిని ట్రై చేసిన కానీ వాళ్ళకు మీకు టైం ఇక మీతోనే ఇక మీకు అందుబాటులో ఉండి సౌకర్యంగా ఉండే వచ్చినటువంటి మీతోనే ఆలోచన ఏదో కార్యరూపం సమాజంలో తీసుకెళ్దాం అనేది ఉద్దేశంగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. విషయంలోకి వచ్చినట్లయితే, మన రిజ్వాన్ గారు చెప్పండి, మీ పరిచయం ఒక 2 నిమిషాలు. రిజ్వాన్ రాజకీయ జీవితం కానీ. రిజ్వాన్ అబ్దుల్ సమీర్. నాకు ఓటుకు వచ్చినప్పటి నుంచి గత ఒక 25 years నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నేను నా డిగ్రీ చదువు పూర్తయినాక ప్రొఫెషనల్గా సివిల్ కాంట్రాక్టర్ గవర్నమెంట్ వర్క్ స్టార్ట్ చేశాను. ఇప్పటికీ అదే వృత్తిలో ఉన్నాను. అదే వృత్తిలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే కార్యకర్తగా ఉన్నాను. ఈరోజు నాకు పార్టీ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చింది. ఒక 5 సంవత్సరాల నుంచి బ్లాక్ ప్రెసిడెంట్ గానే ఉన్నాను. పార్టీలో చురుకుగా తన వంతు బాధ్యత పనిచేస్తున్నాను. సమాజంలో కూడా తన వంతు బాధ్యతగా ఇటు ముస్లిం సమాజం కానివ్వండి, ఇటు నాన్ ముస్లిం సమాజం కానివ్వండి, ఒక మంచి మెసేజ్గా ఒక మంచి సమాజం ఏర్పడేటట్టు ఉండాలన్నట్టు పనిచేస్తున్నాం.
ఆ సందర్భంలోనే మొన్న పీస్ కమిటీలో నన్ను డిఎస్పీ గారు రమ్మన్నారు, వెళ్ళాను. ఈరోజు మన భారతదేశంలో ప్రతి సంవత్సరం చూస్తుంటే బక్రీద్ పండుగ వచ్చిందంటే ఒక పెద్ద ప్రభుత్వానికి, ఇటు స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, తలనొప్పి అంటామా, పని అంటామా, పెద్ద ఇది సమస్యగా పరిణమించేసింది. నేను మన నాన్ ముస్లిమ్స్ సోదరులకు ఒకటే చెప్తున్నాను, మన భారతదేశంలో గోహత్య చట్టం ఉన్నది, గోవధ నిషేధం. తప్పకుండా గోవధ నిషేధాన్ని ప్రతి ఒక్క భారతీయులైన ముస్లింలు పాటిస్తారు, పాటించాలి, పాటిస్తున్నారు కూడా. రీసెంట్లీ నిన్న మొన్ననే మనం పశ్చిమ బెంగాల్ స్టేట్ లో అర్షద్ మదనీ ద్యోబంది ముస్లిం మత పెద్ద ఆయన ఒక మాట చెప్పారు, ఈ రోజు భారతదేశానికి శాంతి లేకుండా చేస్తున్నది ఇదొక సమస్య, కాబట్టి దీనిని మనం పాటిస్తూ ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్ పెట్టారు, దీనిని జాతీయ జంతువుగా ప్రకటించండి అని అన్నారు. జాతీయ జంతువుగా ప్రకటించినప్పుడు చాలా కఠినంగా ఉంటది శిక్ష ప్రతి ఒక్కరికి. కొందరికి భక్తి లేకుండా భయం ఉంటుంది. మనిషికి రెండు ఉండాలంటారు, భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. ఇక ఇక్కడ భయం వచ్చేస్తుంది, భక్తి వచ్చేస్తుంది. దీన్ని స్వీకరిస్తున్న అర్షద్ మదనీ గారి యొక్క సందేశాన్ని నేను కూడా ప్రభుత్వంతో కోరుతున్నా, దీన్ని జాతీయ జంతువుగా ప్రకటిస్తే భారతదేశంలో ప్రతి సంవత్సరం ఇది ఒక టెన్షన్ ఉన్నది. రెండవ విషయం, బక్రీద్ పండుగ అంటే మన కొందరు నాన్ ముస్లిమ్స్ హిందూ సోదరులకు ఒకటి నాటిక, బక్రీద్ అంటే మేం పూజించే గోమాతను వీళ్ళు కోస్తారు, కానీ గోమాతను గోవధ చేయాలని మాకు ఎక్కడ కూడా తప్పకుండా అది చేస్తేనే బక్రీద్ పండుగ అవుతుంది, లేదంటే బీఫ్ తింటేనే వీళ్ళు ముస్లింలు అవుతారని ఎక్కడ లేదు. ముస్లింలే కాదు, నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజిటేరియన్ ఉన్నా అది ముస్లిం అవుతారు. కానీ కొందరిలో ఒక ఆలోచన ఉంది, ముస్లింలు అంటే నాన్ వెజ్, అందులో నంబర్ 1 ఫస్ట్ బీఫ్, వీళ్ళు కావాల్సుకొని తింటారు అన్నమాట. అదొకటి ఆలోచన మీ మైండ్లకి తీసేది. బక్రీద్ పండుగకు ముస్లింలు ఖుర్బానీ అంటే ఇది ఒకటి, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, అది డీప్ లో చాలా పెద్ద ఉంది, ఆయనది ఇది నకల్ గురించి మేము ఒక ఏమంటారు గొర్రె అసలు అప్పుడు గొర్రెను కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఉన్న సంస్కృతి గొర్రె కాక పెద్ద జంతువు కూడా అప్పుడు చేసేది. ఇప్పుడు ఇక్కడ మన ఇండియాలో అది నిషేధం ఉంటే దాన్ని పాటిస్తాం, అక్కడ సమస్యనే రాదు. తప్పకుండా ఎవరన్నా ఒక ఇంట్లో ఒక గొర్రె కోసుకున్న వాళ్ళకి అయిపోతుంది. ఒక్క గొర్రె కూడా కోయకున్నా వాళ్ళకు స్తోమత లేదు. ఈ రోజు ఒక గొర్రె కొనాలంటే 10 నుంచి 15 వేలు, వాళ్ళకి ఆ స్తోమత లేదు. ఏం కాదు, తప్పకుండా అది చేయాలని ఎటువంటిది లేదు. అయితే ముస్లింలు కావలసుకొని మేము పూజించే గోవును కోస్తారు, ఇది వీళ్ళు తింటేనే ముస్లింలు అవుతారు అని కొందరికి అది ఉన్నది. మన భారతదేశంలో మొఘల్స్ కాలంలో నేను చదివినటువంటి చరిత్ర గురించి చెప్తున్నాను, మీరు కూడా సెర్చ్ చేసుకోండి గూగుల్ కానీ చాక్లెట్ లో. అక్బర్ కాలంలో హిందూ సోదరుల భావనను భంగం కలగకుండా గోవధ నిషేధ చట్టమైన చేసింది. అప్పుడు కూడా గౌరవించారు, ఇప్పుడు కూడా గౌరవిస్తారు. అసలు ఈ చిచ్చు పోవాలంటే కేంద్ర ప్రభుత్వము గోవును జాతీయ జంతువుగా చేయాలి. ఇక్కడ మీరు కూడా మనం కొనొద్దు, దాన్ని వధించొద్దు, తినొద్దు. మనకి తినకపోయినా ఏం తినకూడదు, అది తింటేనే ముస్లింలు అవుతారు, తప్పు ఆలోచన వస్తుంది. తినకపోతే అది ఇంకోటి మీరు మంచి మాట అన్నారు. మన హిందూ సోదరుల నా ఫ్రెండ్స్ ఉన్నారు ఎంతో మంది, స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉంటాం. నేను మన హిందూ సోదరులు ఎంతో మంది నన్ను క్వశ్చన్ అడిగారు, అరే మీరు అది తింటేనే ముస్లింలు అవుతారంటారు కదా రా.
అంటే వాళ్ళు నాకు ఫ్రీ ఉంటారని అడిగారు, కొందరు అడగలేకపోతారు. అది టోటల్ గా తప్పు. అటువంటిది ఏమీ ఎక్కడ మా గ్రంథంలో లేదు, ఎక్కడ ఎటువంటిది మా ప్రవక్త గారు కూడా చెప్పలేరు. అది మీరు తింటేనే ముస్లింలు అవుతారు, లేకుంటే లేదని. ఇది తప్పు సమాచారం. కానీ భారతదేశంలో ఉన్న రాజకీయాల్లో కేవలం తన స్వార్థాలు. ఇండియాలో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఈ రోజు భారతదేశం నుంచి ఎంతో ఎక్స్పోర్ట్ అవుతుంది బీఫ్. అవి అన్ని ఇది ఒక పెద్ద స్కామ్ సబ్జెక్ట్, ఒక పెద్ద సబ్జెక్ట్. అవును. అది గూగుల్లో మీరు సెర్చ్ చేసుకోండి. ఈ రోజు బీఫ్ నార్త్ ఇండియాలో యూపీలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఈ రోజుకు బీఫ్ ఎక్స్పోర్ట్ ఇండియా నుంచి అవుతుంది. అది ప్రపంచంలోనే 2వ 3వ స్థానంలో ఏదో ఉన్నదని. సరే, అవన్నీ చూద్దాము. చూడండి, ఇప్పుడు అల్ కబీర్ ముస్లిం ఇది బంద్ చేయమని గవర్నమెంట్ ఏమో వాళ్ళకు అనుమతులు ఇస్తాయి, అల్ కబీర్ బంద్ చేయండి, లోన్లు ఇస్తాయి, అవి చేస్తాయి, వాళ్ళను ఇది వాదించదు అని అంటారు. ఇప్పుడు ఇదొకటి పెద్దది. ఇది దాన్ని చెప్పాలంటే గంటలు పడుతుంది. అల్ కబీర్కి వెళ్ళండి, మళ్ళీ ఒకసారి వస్తుందాం. మళ్ళీ కూడా అది విస్తృతంగా అవసరమైతే మళ్ళీ 2-3 రోజులలో కూడా. కానీ ఒకటి, ప్రతినిధులను కూడా ముస్లిం తప్పకుండా గోవధ నిషేధ చట్టాన్ని పాటిస్తాము. అది చేస్తేనే పండుగ అవుతుంది, చేయకుంటే పండుగ కాదు. అది తింటేనే ముస్లింలు అవుతారు, లేకుంటే కాదు. ఇది తప్పు ఆలోచన. మన హిందూ సోదరులకు కొందరు తన స్వార్థాలకు వాళ్ళ మైండ్లలో పెట్టి వాళ్ళని తప్పుదో పట్టించి వాళ్ళను రోడ్ల మీద ఎక్కించి ఈరోజు వాళ్ళ పేర్ల మీద కేసులు అవుతుంది, వాళ్ళకి ఇబ్బందులు అవుతుంది. సమాజంలో ఎట్లయిపోయిందంటే, అరే ఆ ఫలానా వ్యక్తిల వాడు మనకు అపోజిట్ అన్నట్టు ద్వేషాలు పెరుగుతుంది. దీన్ని పోలీసు ఉంది, పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది, పోలీస్ నుంచే చేయండి పని. ఒకటి ఇంకోటి, బక్రీద్ పండుగ 1 నెల ముందే ఇది చెక్ పోస్ట్ ఉంటుంది, మీరు పని చేస్తున్నారు. మరి ఈ 1 నెల కాక తర్వాత అన్ని రోజుల్లో మరి ఇవన్నీ ఎక్కడ పోతుంది? ఇవి బిజినెస్ ఎవరు చేస్తారు? అది కనుక్కోరు. ఇప్పుడు అది కూడా మానేయాలనేది కూడా ఒక వాదన. అది ఎవరు పెంచుకోరు, ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎక్కడ ఎవరేమి. భారతదేశం నుంచి సంవత్సరం మొత్తం మీరు నిఘా పెట్టుర్రి, సంవత్సరం మొత్తం మీరు నిఘా పెడితే మీకు తెలిసిపోతుంది ఇందులోనే అంతర్భాగం ఏంటిది, దీని వెనుక ఎవరున్నారు, ఇవన్నీ తెలుస్తాయి. అనవసరంగా ఈ 10-15 రోజులు వచ్చి సమాజాన్ని పాడు చేయకండి. నేను మన హిందూ సోదరులు కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మంచి ఫ్యూచర్ ని అనవసరంగా మనం ఒకటే ఊళ్ళో ఉండి ఒకరి మీద ద్వేషాలు పెంచుకోవడం అది మంచిది కాదు. నేను అందరినీ వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నాను. సంతోషం. మీది కూడా 1 నిమిషం పరిచయం చెప్తారా? నేను మైనార్టీ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ, కాంగ్రెస్ పార్టీ. ఓకే. ఇప్పుడు మనం రిజ్వాన్ గారు, సంతోషం, మీరు హిందూ సోదరులకు మీరు ఏదో విజ్ఞప్తి చేసినారు. సరే, ఇంకొకటి కూడా ఇప్పుడు ఈ రకంగా కూడా మనం ఒకసారి మీరు మీ ద్వారా ముస్లిం సమాజానికి మీరు ఉర్దూలా ముస్లిం సమాజానికి రిక్వెస్ట్ చెప్పగలగడం. మీరు ఏమి మత పెద్ద కాదు, మీరేమి మొత్తం ఆదేశించలేరు, కానీ రిక్వెస్ట్ చేయగలిగింది. इंडियन मुस्लिम भाई से रिक्वेस्ट कर रहा हूँ, गुजारिश कर रहा हूँ कि अपन हिंदुस्तान इंडिया में रह रहे हैं, तो यहाँ का एक कानून है, गाय को हलाल नहीं करना है। हलाल मीन्स गाय को गो हत्या गोवधा जो कानून है उस पर अपन फॉलो होना है। और अपने नॉन मुस्लिम भाई जो चीज को मानते हैं तो उनका भगवान है, इससे वो लोग को ठेस पहुंच रहा है, तो उस चीज को अपन वो लोग को ठेस नहीं पहुंचे वैसा उस चीज को अपन छीना ही नहीं। और एक चीज अपने को ऐसा नहीं है कि समझो कि गाय बैल ये जानवर ही की कुर्बानी होती, ऐसा कोई अपने को नहीं है। अपनी अपनी इस्तिताअत के हिसाब से अपन मेढ़ा दे सकते, बकरी दे सकते, और भी
अब यहाँ अब अपन दूसरे कंट्रीज में तो दूसरे जानवर है, लेकिन अपने पास तो मेंढा है, बकरी है, अपनी स्थिरता से वो दे लेंगे, गाय बैल खरीदेंगे, जिससे यहाँ का माहौल खराब हो रहा है उस चीज को छोड़ देंगे। उस चीज को छोड़ देने से अपने को कोई गुनाह नहीं है, ना कि कोई अपनी ईद नहीं होती बोल के नहीं। तो इसलिए मैं तब जैसा कि अपने अरशद मदनी साहब पश्चिम बंगाल में अपनी बात में उन्होंने रखे कि कोई भी गाय और बैल नहीं खरीदेंगे। जब नहीं खरीदेंगे तो ये टेंशन ही नहीं रहेगी। आज गाय के नाम पर कई लोगों का मर्डर कर दे रहे हैं। आज नॉर्थ इंडिया में अपन देखेंगे तो कैसे कैसे हालात बना रहे हैं। और अपने थोड़े हिंदू जो टीनेज के बच्चे हैं वो लोग सियासी लीडर अपने मफाद के खातिर वो बच्चों को रोड पे लेके आके उनके जिंदगियों से खेल रहे। वो बच्चों को अभी नहीं मालूम होगा, वो बच्चों को कब मालूम होगा कि वो बच्चे 30 इयर्स पार हो जाएंगे तो जब मालूम होगा कि ये हमारे को सियासी लीडर ने हमारे को यूज करा और हमारी लाइफ खराब करा। तो इसलिए मैं अपने हिंदू भाइयों से भी मैं गुजारिश कर रहा हूँ कि कोई सियासी लीडरों के बहकावे में मत आइए। गो चट्टम जो है, कानून है, उसको पुलिस है देखने वाली, वो देखेंगी, वो करेंगे। लेकिन खामखा अपन जाके अपना वक्त खराब कर लेके समाज में अपने मुस्लिम भाइयों और अपने बीच एक नफरत डाल देना, इससे किसी को कोई फायदा होने का है ही नहीं, समाज को भी कोई फायदा होने का नहीं। इसलिए मैं उधर वो भाइयों से, उधर मैं हमारे मुस्लिम इंडियन मुस्लिम भाइयों से मैं रिक्वेस्ट गुजारिश कर रहा हूँ कि अपन बड़ा जानवर जो गाय बैल है उस चीज को अपन छोड़ दें, अपनी स्थिरता के हिसाब से बकरी मेंढा ले लेंगे, कुर्बानी कर देंगे। ये मेरी आप लोग से सबसे गुजारिश है। సంతోష్ మంచి విషయం, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. అయితే ఈ వృత్తి మీద ఆధారపడి ఎవరైతే జీవిస్తున్నారో పెద్ద కట్కి అని వారికి ఏదన్నా ప్రత్యామ్నాయం ఆలోచన చేయాలి. ఏదన్నా వాళ్ళు ఆ వృత్తి మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గురించి కూడా ఆలోచన చేయాలి. సమాజం, ప్రభుత్వం కూడా బాధ్యత ఉంటుంది, సమాజంకి బాధ్యత ఉంటుంది, అందరిది ఉంటుంది. వీళ్ళది ఉంటుంది అని కాదు. ఆ వృత్తి మీద ఎవరైతే ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళందరి గురించి కూడా, వారందరి కుటుంబాల గురించి కూడా ప్రత్యామ్నాయము, జీవనోపాధి కల్పించే దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని. తర్వాత ఒక మంచి విషయం ఏది, గోవు తమ తోటి మతస్థులైనటువంటి హిందువులు పూజించే గోవును వాళ్ళు హిందువులు తమ దేవతల నిలయంగా భావిస్తున్నటువంటి గోవును మనం పోయడం వద్దు. గోవును కానీ పెద్ద జంతువులు, ఇక ప్రధానంగా గోవధకు అసలు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతున్నారు వాళ్ళు. అంటే నెమలి లెక్క దాన్ని అట్లా ఎవరైనా చేసినట్టుంటే కఠిన కారాగార శిక్ష ఉంటుంది, తొందరగా అవుతుంది, అదే అవుతుంది. ఇప్పుడైతే నిషేధం వరకు ఉన్నది. జాతీయ జంతువుగా ప్రకటించబడితే ఇంకా పంచాయతీ వచ్చిపోతుంది. ఇక మన జాతీయ పక్షి నెమలి, దాన్ని ఇట్లా ముట్టినట్టునే మొత్తం తీసుకుపోయి. అందుకే ఈ రోజు జాతీయ పక్షి ఉంది, అది దాన్ని అమ్మడం కానీ కొనడం కానీ నేరం లేదు. అట్లనే మరి దీన్ని కూడా జాతీయ జంతువు చేసినప్పుడు అమ్మడం కొనడం నిషేధం. దీనికి ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను కూడా హిందూనే, కానీ మనం ఆర్సీ న్యూస్ ఛానల్ మీడియా రంగంలో ఉన్న వాళ్ళేమో పార్టీలు ఉన్నారు. వాళ్ళ పార్టీ, వాళ్ళ సిద్ధాంతం, వ్యవస్థల బట్టి వాళ్ళు జాతీయ జంతువుగా చేయడానికి వాళ్ళకు ఆసక్తి ఉండాలి లెక్కతో. దానికి మీరు మీ కాంగ్రెస్ పార్టీ నుంచి సరే, మీరు ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, అయినా కానీ మీరు మీ నాయకులను కూడా ఆ దేశ తప్పకుండా మీరు మద్దతు ఇవ్వాలి. అందరికి మద్దతు ఇస్తే జాతీయ జంతువుగా మద్దతు ఇస్తాం. జాతీయ జంతువు చేస్తే మనిషికి భక్తి ఉండాలి, భయం ఉండాలి. ఆ రెండు ఉంటే ఇంకా మంచిది. ఆ రెండిట్లో ఏదన్నా ఒకటి ఉండాలి. సంతోషం. మళ్ళా కూడా అవసరమైన సందర్భం బట్టి ఈ 2-3 రోజులలో మళ్ళా బీజేపీ ప్రతినిధులు కానీ, ఆ గోరక్ష ప్రతినిధులు కానీ ఎవరన్నా దొరికితే వీళ్ళని కలిపి మళ్ళీ కూడా కూర్చుండబెట్టి ఆలోచన చేయగలిగితే చేస్తాం, టైం సెట్ అయితే. కాకుండా అని ఇప్పటికీ ఇప్పుడు చేసిన ఈ ఆలోచన ఇంత పూర్తి చేసినాం. దీనికి
మేము సఫలీకృతమైంది అనుకుంటున్నాం ఈ ఆలోచన. తప్పకుండా సమాజం అందరూ కూడా ఈ 10-15 నిమిషాల వీడియో ఏదైతే చూసినారో ఈ చూసిన దాంట్లో మీరు గమనించిన విషయము ఉద్దేశం తప్పకుండా అందరు కూడా స్వాగతించాలి. తర్వాత మీ అభిప్రాయం ఏదన్నా తెలపాలి. సమాజంలో ఉన్న సమస్యలు, ఆ సమస్యలకు కారణాలు, పరిష్కారాలు వెతకడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మీ ఈ ఆర్సీ న్యూస్ కు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్టేటస్లల్లో, మీ ఫోన్లో ఉన్న గ్రూప్లలో షేర్ చేయాలి. తర్వాత ఇంట్లో ఉన్న మంచి విషయం అని ఏదైనా తప్పు అనిపిస్తే దాని విషయం కూడా కామెంట్ రూపంలో తప్పకుండా అందరు తెలపాలని చెప్పేసి కోరుతూ, మీ దృష్టిలో ఉన్న సమస్యలు ఏమున్నాయని తప్పకుండా మళ్ళీ కూడా తెలపాలని మరొకసారి కూడా కోరుతూ, ఈ సమయం ఇచ్చి వచ్చినటువంటి ఈ ప్రతినిధులు మన రిజ్వాన్ గారికి, తర్వాత అజ్మత్ గారికి హృదయపూర్వక ఆర్సీ న్యూస్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్తే.